వెల్కమ్ బ్యాక్. మీకు ఇప్పుడు సరికొత్త రెసిపీ అయితే మేము చూపించబోతున్నాం. అదేంటంటే పెసరట్టుతో ఎగ్ దోస అయితే వేసేస్తున్నామండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ముందుగా ఒక ఎగ్ అయితే తీసుకొని ఈ విధంగా మెల్ట్ చేసేసుకోవాలి. శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత దాంట్లోకి అయితే కొంచెం ఉప్పు, కారం, పసుపు ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకొని దీన్ని ఆ ఎగ్ దాంట్లో వేసేసుకోవాలి. అలానే వీటిలో వేసుకోవడం కోసం కొన్ని పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా అయితే వేసేసుకొని వీటిలన్నిటిని ఆ ఉప్పు కారం పట్టేటట్టుగా బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా అయితే చేతితో బాగా పిసికేసుకున్నట్టయితే కనుక ఉప్పు కారం ఉల్లిపాయకి అది పడుతుందండి. మనకి అప్పుడు ఎగ్ దాని మీద స్ప్రెడ్ చేసినప్పుడు ఇది ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ముందుగా పెసరట్టు వేయాలి కదా. సో ఈ విధంగా మనం మిశ్రమాన్ని అయితే రెడీ చేసేసుకున్నాం, ఎగ్ మిశ్రమాన్ని. ఇప్పుడు దీన్ని దోశ కింద ఎలా వేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలాగ దోశ పెనం అయితే పెట్టేసుకొని పెసరట్టు పిండిని అయితే సిద్ధం చేసుకున్నాం కదండి. సో ఈ విధంగా పెసరట్టుని అయితే వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని 2 to 3 మినిట్స్ అయితే బాగా వేగనివ్వాలన్నమాట. మనకి 3 to 5 సెకండ్స్ తర్వాత పెసరట్టు అయితే వేగిపోయిందండి. దానిపైన మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఎగ్ మిశ్రమం ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసుకుంటే మనకి ఎమ్మి ఎగ్ పెసరట్టు దోశ అయితే రెడీ అయిపోతుంది. ఎగ్ ఆమ్లెట్ పెసరట్టు దోశ అనమాట. సో ఈ విధంగా వేసుకుంటే ఎమ్మిగా ఉంటుందండి పెసరట్టు. సో ఎగ్ మిశ్రమాన్ని రాసేసుకున్న తర్వాత అటు ఇటు కూడా మనం తిప్పుకుంటూ ఇలా ఈ రకంగా అయితే కాల్చేసుకోవాలండి. సో చూసారా, మనకి ఈ విధంగా రెడ్డిష్ కలర్లో అయితే ఎడాపెడా అయితే మనకి దోశ బాగా ఎగిపోయిందనమాట. ఇప్పుడు మనం ఈ ఎమ్మి దోశని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకుందాం. సో మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా పెసరట్టు వేసుకున్నప్పుడు ఇలా ఒక ఎగ్ని హీట్ చేసుకొని ఈ విధంగా పెసరట్టు పైన వేసుకొని ఎగ్ ఆమ్లెట్ పెసరట్టు వేసుకున్నట్టయితే మనకి ఎమ్మిగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఉత్తిగా తినేసినా బాగానే ఉంటుంది, లేదంటే అల్లం చట్నీతో మంచిగా చేసుకున్నట్టయితే వావ్, ఎమ్మి ఎగ్ పెసరట్టు దోశ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మీకైతే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.